మహిమ ఘనత పొందనరుడా ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత నీదే ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత నీదే యుగ యుగములకు తరతరములకు నీవే నాకు తండ్రివి యుగ యుగములకు తరతరములకు నీవే నాకు తండ్రివి శిరమును వంచి కరములు జోడించి ఆరాధింతును శిరమును వంచి కరములు జోడించి ఆరాధింతును నిన్నారాధింతును స్తోత్రాలుడా నిన్నారాధింతును పరిశుద్ధుడా ఆరాధింతును స్తోత్రాలుడా నిన్నారాధింతును పరిశుద్ధుడా నిత్య స్తోత్రాలుడా మహిమ ఘనత పొందనరుడా నిత్య స్తోత్రాలుడా మహిమ ఘనత పొందనరుడా ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత నీదే ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత నీదే యుగ యుగములకు తరతరములకు నీవే నాకు తండ్రివి యుగ యుగములకు తరతరములకు నీవే నాకు తండ్రివి శిరమును వంచి కరములు జోడించి ఆరాధింతును శిరమును వంచి కరములు జోడించి ఆరాధింతును నిన్నారాధింతును స్తోత్రాలుడా నిన్నారాధింతును పరిశుద్ధుడా ఆరాధింతును స్తోత్రాలుడా నిన్నారాధింతును పరిశుద్ధుడా భూమికి పునాది వేసినది ఎవరు సంద్రములకు హద్దులు నిర్ణయించినది ఎవరు భూమికి పునాది వేసినది ఎవరు సంద్రములకు హద్దులు నిర్ణయించినది ఎవరు మనిషికి సాధ్యమా జ్ఞానికి సాధ్యమా మనిషికి సాధ్యమా జ్ఞానికి సాధ్యమా సృష్టికర్త యేసు చేతి పని అంత సృష్టికర్త యేసు చేతి పని అంత మొదటి వాడును కడపటి వాడును మరణము గెలచిన సజీవుడు మొదటి వాడును మరణము గెలచిన సజీవుడు యేసయ్యా 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 ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత నీదే ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత నీదే యుగ యుగములకు తరతరములకు నీవే నాకు తండ్రివి యుగ యుగములకు తరతరములకు నీవే నాకు తండ్రివి శిరమును వంచి కరములు జోడించి ఆరాధింతును శిరమును వంచి కరములు జోడించి ఆరాధింతును నిన్నారాధింతును స్తోత్రాలుడా నిన్నారాధింతును పరిశుద్ధుడా ఆరాధింతును స్తోత్రాలుడా నిన్నారాధింతును పరిశుద్ధుడా మనిషికి జీవాత్మ ఇచ్చినది ఎవరు ఆ జీవమును తిరిగి పిలుచుచున్నది ఎవరు మనిషికి జీవాత్మ ఇచ్చినది ఎవరు ఆ జీవమును తిరిగి పిలుచుచున్నది ఎవరు మనిషికి సాధ్యమా జ్ఞానికి సాధ్యమా మనిషికి సాధ్యమా జ్ఞానికి సాధ్యమా సృష్టికర్త యేసు చేతి పని అంత సృష్టికర్త
శరీరములతో అంగీకరించు యేసుని, ప్రాణాత్మ శరీరములతో అంగీకరించు యేసుని. యేసయ్యా 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 యేసయ్యా. ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత నీదే, ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత నీదే. యుగ యుగములకు తరతరములకు నీవే నాకు తండ్రివి, యుగ యుగములకు తరతరములకు నీవే నాకు తండ్రివి. శిరమును వంచి కరమును జోడించి ఆరాధింతును, శిరమును వంచి కరమును జోడించి ఆరాధింతును, నిన్నారాధింతును. స్తోత్రార్హుడా నిన్నారాధింతును, పరిశుద్ధుడా నిత్య స్తోత్రార్హుడా. మహిమ ఘనత పొందనర్హుడా, నిత్య స్తోత్రార్హుడా. మహిమ ఘనత పొందనర్హుడా. ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత నీదే, ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత నీదే. యుగ యుగములకు తరతరములకు నీవే నాకు తండ్రివి, యుగ యుగములకు తరతరములకు నీవే నాకు తండ్రివి. శిరమును వంచి కరమును జోడించి ఆరాధింతును, శిరమును వంచి కరమును జోడించి ఆరాధింతును, నిన్నారాధింతును. స్తోత్రార్హుడా నిన్నారాధింతును, పరిశుద్ధుడా ఆరాధింతును. స్తోత్రార్హుడా నిన్నారాధింతును, పరిశుద్ధుడా. హల్లెలూయా. స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. ప్రభు నందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతవరకు కార్యక్రమాన్ని నడిపించినటువంటి పాస్టర్ గారికి ప్రభు పేరిట వందనాలండి. ఈ పునరుత్థాన దినమందు మనం అందరం కూడా చక్కగా దేవుని కనపరిచే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపముల నుండి పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం ఈరోజు ధ్యానం చేయబోతున్న ప్రసంగ అంశం ఏమిటి అంటే నమ్మదగిన దేవుడు. చెప్పండి ఏంటంట? నమ్మదగిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు నమ్మకమైన వాడు. ఎన్నో విషయాలలో ఆయన నమ్మదగిన దేవుడు. ఏ ఏ విషయాలలో ఆయన నమ్మదగిన దేవుడు అనేది ఈరోజు మన ప్రసంగంలో వినబోతున్నాం. ఆయనను నమ్మిన వారికి ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చినా, ఏదైనా చెప్పినా, చేస్తానని చెప్పినా అన్ని విషయాలలో చేయటానికి ఆయన నమ్మదగిన దేవుడు. ఏ విషయాలలో ఆయన నమ్మదగిన దేవుడు అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చదివాము. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు అని ఉంది. చెప్పండి,
ఆయన నమ్మదగిన వాడు. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను, మన పాపముల నుండి క్షమించి సమస్త దుర్నీతి నుండి విడిపించి పవిత్రులుగా చేయును. మనమందరం కూడా మన పాపములు దేవుని పాదాల దగ్గర ఒప్పుకుంటే గనుక వాటి నుండి మనలను క్షమించటానికి ఆయన నమ్మదగిన దేవుడట. చెప్పండి, పాపముల నుండి క్షమించటానికి నమ్మదగిన దేవుడు. మన పాపములను క్షమించుటలో నమ్మదగిన దేవుడు ఆయన. చెప్పండి, ఎందులో నమ్మదగిన దేవుడు? మన పాపాలన్నింటి నుండి క్షమించి మనలను పవిత్రులుగా చేయటంలో నమ్మదగిన దేవుడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన కోరినట్లుగా మన పాపములను మనం ఆయన పాదాల దగ్గర ఒప్పుకోవాలి. చెప్పండి, మన పాపాలను, ఎందుకని మన పాపాలను మనం ఒప్పుకోవాలి? రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో మనం చదువుకుంటాం, ఏ భేదమును లేదు, అందరూ దేవుడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు, కుల భేదం లేదు, రంగు భేదం లేదు, జాతీయ భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, వయసు భేదం లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. అందరూ పాపులే, అందరూ పాపులే. ఈ పాపము చేసి వాళ్ళు నశించిపోతున్నారు. దేవుడు ఆదామవ్వలను మొట్టమొదట కలుగజేసినప్పుడు వారిని మహిమదారులుగా చేశాడు, మహిమను ధరించిన వారుగా చేశాడు. వారు ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు ఆ మహిమ వారిలో నుండి పోయింది. ఆ మహిమ వారిని కప్పినంతసేపు వారు దిగంబరులుగా వారికి తెలియలేదు. ఆ మహిమ వారి నుంచి మాయమైపోయిన తర్వాత వారు దిగంబరులమని కనుగొని చెట్ల చాటును దాక్కున్నట్లుగా మనం గమనించాలి. ఈ మహిమ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం చేసిన ప్రతి వారు ఈ మహిమను పోగొట్టుకున్నారు. ఈ మహిమను మరలా ధరించాలి అంటే ఈ పాపం పోవాలి. ఈ పాపం ఎవరిలో పోతుందో వారు ఆ మహిమను మరలా ధరించుకోగలుగుతారు. అందుకే ఈ పాపమును, జన్మతః పాపంతో బాధపడుతున్నటువంటి ఈ మనుషులు, ఈ పాపములకు వచ్చు జీతం మరణం. ఇది 21 ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అగ్ని గంధకాలతో మండు గుండము, ఇది 2వ మరణము అని నరకమును గూర్చి వ్రాయబడింది. పాపములకు వచ్చే జీతమైన మరణం, ఇది 2వ మరణం. అగ్ని గంధకాలతో మండే గుండము, ఇది 2వ మరణము అని. ప్రతి మనిషి పాపములోనే చనిపోతూ నరకానికి వెళ్ళిపోతుంటే, నరకానికి వెళ్లకుండా తాను పోగొట్టుకున్న మహిమను ధరించుకుని పరలోకానికి వెళ్ళాలని, అందుచేత అతడు పాపమును పోగొట్టుకోవాలని దేవాది దేవుడు ప్లాన్ చేసి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినట్లు మనము ఎవరైతే మన పాపాలను ఒప్పుకుంటామో ఆ ఒప్పుకున్న వారి పాపాలను ఆయన కుమారుని రక్తంలో కడిగి ఆయన పవిత్రపరచాలనుకుంటున్నాడు. అలా మనము మన పాపములను ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక. చెప్పండి, ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. ఏ విషయంలో? ఎవరైతే పాపాలు ఆయన దగ్గర యథార్థ హృదయంతో ఒప్పుకుంటారో వారి పాపాలన్నింటినీ క్షమించి పవిత్రులుగా చేయడంలో నమ్మదగిన దేవుడు. మనము నరకానికి వెళ్లకుండా పరలోకానికి పోవాలి అంటే మన పాపాలు పోవాలి. మన పాపాలు పోవాలి అంటే మనము యేసు రక్తములో కడగబడాలి. మనలను యేసు రక్తము కడగాలి అంటే మన పాపములను యేసు ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవాలి. చెప్పండి, ఎక్కడ ఒప్పుకోవాలి? యేసు ప్రభు పాదాల దగ్గర ఆయన నామం పేరున మనం ఒప్పుకోవాలి. ఎవరైతే వారి పాపాలను యేసయ్య దగ్గర ఒప్పుకుంటారో ఒప్పుకున్న వారిని క్షమించడములో ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతో నమ్మదగిన దేవుడు. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడో లేదో అని అనుమాన పడనక్కర్లేదు, సంశయం సందేహం చూపించనక్కర్లేదు. ఆయన ఎంతో నమ్మదగిన వాడు. ఎవరు తన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకుంటారో వారిని క్షమించి దుర్నీతి నుండి విడిపించి పవిత్రపరచడంలో ఆయన ఎంతో నమ్మదగిన వాడు. కాబట్టి నీవు నీ పాపాలు యేసయ్య రక్తంలో కడగబడినట్లు ఒప్పుకున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పాపాలు యేసయ్య రక్తంలో కడగబడినట్లు ఒప్పుకుంటే గనుక ఆయన నమ్మదగిన వాడు.
ఎందులో? నీ పాపాలన్నింటినీ క్షమించి దుర్నీతి నుండి నిన్ను విడిపించి నిన్ను పవిత్రపరచడంలో నమ్మదగిన దేవుడు ఆయన. నీ పాపాలన్నింటినీ క్షమించేస్తాడు. జన్మ కర్మ పాపాలన్నింటినీ క్షమించేస్తాడు. పూర్వమును చేసిన పాపాలన్నింటినీ ఒప్పుకున్న ప్రతి పాపాన్ని ఆయన క్షమించేస్తాడు. అంత నమ్మదగిన దేవుడు. క్షమించి నిన్ను పవిత్రురాలిగా చేస్తాడు ఆయన. పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడు నీకు. అంతకుముందు పాపివిగా దేవునితో ఏ సంబంధం లేకుండా ఉన్న నీకు ఇప్పుడు దేవుడు పాపమును క్షమించి పవిత్రపరిచి దేవునితో సంబంధం ఏర్పడేటట్లుగా చేస్తాడు. దేవునితో సమాధానం ఏర్పడేటట్లు చేస్తాడు. దేవునితో సహవాసం ఏర్పడేటట్లు చేస్తాడు. ఆయనతో సమాధాన పడేటట్లుగా చేస్తాడు. కాబట్టి ఈ నమ్మదగిన దేవుడు, ఎవరు ఈ భూమి మీద నరునిగా బ్రతికిన వారు ఆయన పాదాల దగ్గర మోకరించి వారి పాపాలను యథార్థ హృదయంతో ఒప్పుకుంటారో వారి పాపాలన్నింటినీ క్షమించి వారిని పవిత్రపరచడంలో నమ్మదగిన దేవుడు ఆయన. చెప్పండి, ఎందులో నమ్మదగిన దేవుడు? పాపములను క్షమించి పవిత్రీకరించడంలో నమ్మదగిన దేవుడు. ఇప్పుడు నీవు పవిత్రం చేయబడ్డావు అంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నావని, దేవుని సహవాసంలోకి వచ్చావని, దేవుని సన్నిధిలో ఆయన బిడ్డగా, ఆయన ఇంటిలోని ఆయన బిడ్డగా, ఆయన గృహంలోని ఆయన బిడ్డగా నీవు మారావని అర్థం. అంత నమ్మదగిన దేవుడు ఆయన. నీవు ఒప్పుకుంటే ఆయన క్షమించకుండా ఉండలేడు. నీవు ఒప్పుకోకుండా ఉంటే ఆయన నిన్ను క్షమించలేడు. కానీ నీవు ఒప్పుకుంటే, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టితే ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమించి పవిత్రునిగా చేయడంలో ఎంతో నమ్మదగిన దేవుడు ఆయన. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఎందులో నమ్మదగిన దేవుడు అనంటే, ఎవరైతే తమ పాపాలను ఒప్పుకుంటారో వారి పాపాలను క్షమించి వారిని పవిత్రీకరించడంలో నమ్మదగిన దేవుడు ఆయన. మొట్టమొదటి విషయం ఇది. రెండవ విషయం చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉంటున్నట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. మిమ్మును పిలుచువాడు నమ్మదగిన వాడు గనుక, నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును అని. ఏ విషయంలో ఈయన నమ్మకమైన వాడు అని అంటే, ఎవరైతే వారి పాపాలను ఒప్పుకుని పరిశుద్ధపరచబడ్డారో వారిని సంపూర్ణముగా పరిశుద్ధపరచడంలో, వారి ఆత్మ, వారి జీవం, వారి శరీరం మన ప్రభువు యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడడంలో ఆయన నమ్మదగిన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము మన పాపములను ఒప్పుకున్నాం, పరిశుద్ధపరచబడ్డాం. ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డామని, పరిశుద్ధపరచబడుటకును పరిశుద్ధులుగా ఉండుటకును పిలువబడిన వారికిని అని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాం. క్రీస్తునందు పరిశుద్ధపరచబడటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి ఒక్కసారి పాపాలు ఒప్పుకుంటే ఇక జీవితం అంతా మనం పరిశుద్ధపరచబడుతున్నట్లు కాదు. ఎప్పుడైతే ఒప్పుకున్నామో ఒప్పుకున్న పాపాల విషయంలో మనం పరిశుద్ధపరచబడతాం. మరలా ప్రతిరోజు చేస్తున్న పాపాల సంగతి ఏంటి? తలంపులలో, ఆలోచనలలో, చేష్టలలో పాపాలు చేస్తూ ఇంకా పాపం మూటగట్టుకుంటున్న మనం ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు మనలను పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తాడు. చెప్పండి ఎలాగట? సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడట. చెప్పండి ఎలాగట? చెప్పండి అందరూ కూడా. పరిశుద్ధపరచబడటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి. అంటే ఏ పరిశుద్ధత అయితే యేసు రక్తంలో కడగబడి పొందుకున్నామో అదే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేటట్లుగా ఆయన మనలను కాపాడుతాడు. అలా కాపాడడంలో నమ్మదగిన దేవుడు.
మన ఆత్మ, మన జీవం, మన శరీరం ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడేటట్లుగా దేవుడు చేయడంలో నమ్మదగిన దేవుడు. మన ప్రాణాత్మ దేహములతో దేవుని ఎదుట నిందారహితముగా సంపూర్ణముగా నిలబడేటట్లుగా ఆయనే చెయ్యగలవాడు. మన ప్రాణాత్మ దేహాలకు అంటిన కల్మషాన్ని పూర్తిగా దూరపరిచి 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. 2 కొరింథీ పత్రిక 7:1. ఈ వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. పౌలు భక్తుడు ప్రతి విశ్వాసికి సజెస్ట్ చేస్తున్నాడు. ఏమని అంటే, మనము పవిత్రులముగా చేసుకుందాం. ఎలాగో? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. చెప్పండి, ఎలాగంట? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ. ఈ పరిశుద్ధత సంపూర్తి అవ్వాలి అంటే దేవుడే చేస్తాడు, అందుకు నమ్మదగిన వాడని ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ అంటే మనము పరిశుద్ధతలో సంపూర్ణులుగా చేసుకోవాలి అంటే యేసు ప్రభు సహాయం కావాలి. ఆయన నమ్మదగిన వాడు, మనలను సంపూర్ణులుగా పరిశుద్ధపరచుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడం అంటే దేవుని భయం కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేసుకునేటట్లు యేసయ్య చేస్తాడు, అందుకు ఆయన నమ్మదగిన వాడు. మన ఆత్మకు మన శరీరమునకు కలిగిన సమస్త కల్మషము నుండి మనము పవిత్రంగా చేసుకుందాం. ఆత్మకు శరీరమునకు జీవముకు కూడా కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మనలను పవిత్రముగా చేసుకుందాం అని అంటే ఆయన రాకడ వరకు నిందారహితంగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును గాక. ఆయన మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన అలాగూ చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దైవ భయం కలిగి పరిశుద్ధతతో బ్రతుకున్నట్లు చేసేది ఎవరు అని అంటే ఆయనే. చెప్పండి, ఎవరు? ఆయనే. మనము ఆయన ద్వారా పొందుకున్న పరిశుద్ధతను కాపాడుకునేటట్లు చేసేది ఆయనే. అలా చేయడంలో ఆయన నమ్మదగిన వాడు. ఏ పరిశుద్ధతను పొందుకున్నామో ఆ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకునేటట్లుగా చేయడంలో నమ్మదగిన వాడు. ఒప్పుకున్న పాపాల వెంట పడకుండా, ఒప్పుకున్న పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం వెంబడి వెళ్ళేటట్లుగా మనలను పురికొల్పడంలో నమ్మదగిన దేవుడు ఆయన. మన పరిశుద్ధతను సంపూర్తి చేస్తాడు ఆయన. నిందారహితంగా సంపూర్ణంగా ఆయన రాకడలో ఆయన ఎదుట నిలబడినట్లుగా కాపాడబడేటట్లుగా చేస్తాడు. అలా చేయడంలో నమ్మదగిన దేవుడు ఆయన. ఒకటి, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపముల నుండి క్షమించి సమస్త దుర్నీతి నుండి విడిపించి పవిత్రులుగా చేయడంలో ఆయన నమ్మదగిన వాడు. రెండవది, ఏ పవిత్రతను ఆయన మనకు కలుగజేశాడో ఆ పవిత్రతలో నుంచి మనం తప్పిపోకుండానట్లు అదే పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలోనికి ఎదుగుతూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకునేటట్లుగా చేయడంలో ఆయన నమ్మదగిన వాడు. ఒప్పుకున్న పాపాలను విడిచిపెట్టి వాటి వెంబడి పోకుండా, వాటిని అనుసరించకుండా పరిశుద్ధతనే అనుసరిస్తూ పరిశుద్ధత కలిగి జీవించేటట్లుగా చేయడంలో నమ్మదగిన దేవుడు ఆయన. మన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడడంలో నమ్మదగిన దేవుడు. మన భక్తి జీవితాన్ని కాపాడడంలో నమ్మదగిన దేవుడు. తన ఆత్మ సహాయముతో దైవ భయము మనలో పుట్టించి పరిశుద్ధత కలిగి అందులో సంపూర్తి చేయబడేలాగా చేయడంలో నమ్మదగిన దేవుడు ఆయన. అందుకే ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర మోకరించి మనము ఆ రోజు చేసినటువంటి పొరపాట్లు, తప్పులు, పాపాలు అన్నింటినీ ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టి ముందుకు కొనసాగేటట్లుగా ఆయన మీద ఆధారపడితే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ప్రార్థనలో ఆయన మీద ఆధారపడుతున్నటువంటి వారిని పరిశుద్ధులుగా జీవించేటట్లు ప్రేరణ కలిగించి కాపాడడంలో ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనము
పరిశుద్ధంగా బ్రతకాలి అంటే దేవుని సహాయం అవసరం. చెప్పండి, ఎవరి సహాయం అవసరం? ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడడంలో నమ్మదగిన దేవుడు ఆయన. నువ్వు ఆయన ఎదుట, మనుషుల ఎదుట పరిశుద్ధంగా బ్రతికేటట్లుగా చేయడంలో నమ్మదగిన దేవుడు. ఆయన ఆత్మ సహాయంతో నిన్ను అలా బలపరుస్తాడు. నీవు పరిశుద్ధంగా మాట్లాడేటట్లు, పరిశుద్ధంగా చూచేటట్లు, పరిశుద్ధంగా ప్రవర్తించేటట్లు ఆయన నిన్ను చేస్తాడు. నీ జీవితంలో ఆయన శక్తిని విడుదల చేస్తూ, ఆయన సహాయం చేస్తూ నమ్మదగిన దేవుడిగా పనిచేస్తాడు ఆయన. ఎప్పటి వరకు? ఆయన రాకడ వరకు. చెప్పండి, ఎప్పటి వరకు? మన ఆత్మ, జీవము, శరీరము ఆయన రాకడయందు నిందారహితంగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును గాక. అంటే దేవుడే కాపాడతాడు అని. అలా దేవుడే కాపాడి మన పరిశుద్ధ జీవితాన్ని ఈ లోకంలో కొనసాగించేటట్లు చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం వింటున్నాం, చదువుతున్నాం. చదివిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని అనుసరించి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలంటే అలా చేయగలిగేది ఎవరు అంటే నమ్మదగిన దేవుడు మాత్రమే. నీవు వింటున్న మాటలు, చదువుతున్న మాటలు నీ హృదయంలో భద్రపరచబడిన మాటల ప్రకారం పరిశుద్ధముగా బ్రతుకున్నట్లు చేయునది ఆ దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు ఎక్కడ తప్పిపోతున్న మార్గం నుండి సరైన మార్గంలోనికి తీసుకొచ్చేది ఆయనే. కాబట్టి జాగ్రత్తగా వినండి. పొందిన పరిశుద్ధతను విడిచిపెట్టకుండా పొందిన పరిశుద్ధతలోనే కొనసాగుతూ అందులో సంపూర్ణముగా ఎదుగునట్లు చేయడంలో ఆయన నమ్మదగిన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. చెప్పండి, ప్రభు ఎలాంటి వాడట? నమ్మదగిన వాడు. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దుష్టత్వము నుండి అని అన్నప్పుడు 3లో ఇక్కడ ఫుట్ నోట్లో ఉంది, దుష్టుని నుండి కాపాడును అని. యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పినప్పుడు అందులో ఉంటుంది, దుష్టుని నుండి మమ్మను తప్పించి కాపాడుము అని ప్రార్థించమని కోరాడు. ఆయన ప్రతి వ్యక్తిని ప్రార్థించమని కోరాడు. అలా ప్రార్థిస్తూ దుష్టుని నుండి దూరంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రార్థన సారాంశం అది. పాపం చేయడానికి మనం సిద్ధపడుతూనే, నాయన ఈ కీడు నుండి నన్ను విడిపించు, ఈ దుష్టుని నుండి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం దొరకదు. నీ హృదయంలో ప్రగాఢమైన వాంఛ ఉండాలి. పాపం నుంచి నేను దూరంగా ఉండాలి, దుష్టుని నుండి నేను దూరంగా ఉండాలి. అలాంటి వాంఛతో నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను కీడు నుండి, చెప్పండి, దేని నుండి? కీడు నుండి, దుష్టత్వం నుండి, దుష్టుని నుండి కాపాడుతాడు ఆయన. అలా దేవుడు నమ్మదగిన వాడు. ఎవరు ఆయన మీద ప్రార్థనలో ఆధారపడి దుష్టుని నుండి మమ్మను తప్పించి కాపాడుము అని ప్రార్థన చేసి దుష్టుని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారి ప్రయత్నాలను సఫలం చేయడంలో ఆయన నమ్మదగిన దేవుడు. వారిని దుష్టత్వము నుండి కాపాడుతాడు, దుష్టత్వము నుండి తప్పిస్తాడు, ముందు స్థిరపరుస్తాడు. ఎందులో ఏ పరిశుద్ధతను కలుగజేశాడో ఆ పరిశుద్ధతలో స్థిరపరిచి ఇప్పుడు దుష్టత్వము నుండి కాపాడి, దుష్టుని నుండి కాపాడి నిన్ను రక్షిస్తాడు. విశ్వాస జీవితంలో స్థిరపరిచి అవిశ్వాసం అనే దుష్టత్వము నుండి నిన్ను కాపాడి, దుష్టుని నుండి నిన్ను కాపాడి దేవుడు రక్షిస్తాడు. రక్షణ జీవితంలో దేవుడు నిన్ను స్థిరపరిచి దేవుడు దుష్టత్వము నుండి నిన్ను కాపాడి, దుష్టుని నుండి నిన్ను కాపాడి ఆయన నిన్ను రక్షిస్తాడు. ఇలా ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నిన్ను స్థిరపరిచి దుష్టత్వము నుండి నిన్ను కాపాడుటలో నమ్మదగిన దేవుడు ఆయన. చెప్పండి, ఎందులో స్థిరపరిచి? ఆధ్యాత్మికతలో స్థిరపరిచి. చెప్పండి, ఎందులో స్థిరపరిచి? ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపరిచి. పాపము నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. పాపమునకు ప్రేరేపించే దుష్టుని నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు.
పాపం చేయమని నిన్ను ప్రేరేపిస్తున్న దుష్టుని నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుంటే, ఇప్పుడు అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి అని వాడికి పేరు పెట్టబడింది. ఇప్పుడు అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి. దేవునికి అవిధేయులు అయ్యేటట్లుగా వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ మనుషులు మందిరానికి రాకుండా, ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదవకుండా, రక్షణ పొందకుండా, రక్షణ పొందిన పాపమును విడవకుండా, దేవుని రాజ్యం కోసం ఎదురు చూడకుండా వాళ్ళు బ్రతకడానికి గల కారణం ఏమిటి అంటే, అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి ఉన్నాడే, ఆ అధిపతికి వీళ్ళు లోనైపోయారు. వాడే దుష్టుడు. ఈ లోకమంతయు దుష్టుని యందున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో. ఈ లోకమంతయు దుష్టుని యందున్నది. ఆ దుష్టుని అడుగుజాడల్లో లోకమంతా పోతుంది. కాబట్టి లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుడు ఎవరైతే ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటారో అలాంటి వారి ప్రార్థనను ఆలకించి వారిని ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపరిచి దుష్టుని నుండి, దుష్టత్వం నుండి కాపాడడంలో నమ్మదగిన దేవుడు ఆయన. ఏమాత్రం కూడా దుష్టత్వం నిన్ను అంటకుండా, దుష్టత్వం జోలికి నువ్వు పోకుండా, ఏమాత్రం కూడా అది నిన్ను వెంబడించకుండా, నీవు దానిని వెంబడించకుండా దేవుడు నిన్ను తప్పించి కాపాడడంలో నమ్మదగిన దేవుడు. దుష్టుని నుండి కాపాడుతాడు. దుష్టుడు నిన్ను ప్రేరేపించేటప్పుడు ఆ ప్రేరణకు లొంగకుండా, ఆ ప్రేరేపణకు లొంగిపోకుండా, ఎందుకంటే సాతానుడు ప్రేరేపిస్తే ఎంతో మంది లోపడిపోతున్నారు, ఎంతో మంది వాడి ప్రేరేపణకు లొంగిపోతున్నారు, వాడికి దాసులైపోతున్నారు. కాబట్టి దేవుడు వాడి దాసత్వం నుంచి విడిపించడానికి, వాడి బానిసత్వం నుంచి విడిపించడానికి, వాడి చేతిలో నుంచి, వాడి కబంధ హస్తాల నుంచి, వాడి సంఖ్యల నుంచి విడిపించడానికి, ఇంకా వాడి ప్రేరేపణల నుండి విడిపించడానికి దేవుడు నమ్మదగిన వాడిగా పనిచేస్తున్నాడు. కాబట్టి నీవు నేను దుష్టుని జయించగలుగుతున్నాము అంటే ఆ నమ్మదగిన దేవుని సహాయం మూలానే. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనము దుష్టుని జయించి ఉన్నాము అని అంటే నమ్మదగిన దేవుని దయ వలనే. చెప్పండి, ఎవరి దయ వలన? నమ్మదగిన దేవుని దయ వలనే. ఆ దుష్టుల నుండి, దుష్టత్వం నుండి మనలను విడిపించి కాపాడడంలో నమ్మదగిన దేవుడు ఆయన. కాబట్టి 3 విషయాలు ఇప్పటి వరకు ధ్యానం చేసుకున్నాం. 1, మన పాపాలను క్షమించి పవిత్రులుగా చేయడంలో నమ్మదగిన దేవుడు. 2వది, అనుగ్రహించిన పరిశుద్ధతను సంపూర్తి చేయడంలో నమ్మదగిన దేవుడు. 3వది, ఆధ్యాత్మికంగా స్థిరపరిచి దుష్టత్వము నుండి, దుష్టుని నుండి కాపాడడంలో నమ్మదగిన దేవుడు ఆయన. 4వది చూద్దాం, చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూద్దాం, చూడండి. 1 కొరింథీ పత్రిక 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయక మనలను కాపాడడంలో నమ్మదగిన దేవుడు ఆయన. సాతాను చేత శోధించబడుతూ ఉంటారు. ఈ సాతానుకు దేవుడు కొంతవరకు సెలవిస్తాడు విశ్వాసులను శోధించటానికి. ఎంతవరకు అంటే వారు సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయడు అనే మాట ఇక్కడ గమనించాలి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు కలుగలేదు. అంటే ఒక మనిషి సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయడు అంటే సాతానుకు దేవుడు, ఇప్పుడు యోబును సాతాను శోధించడానికి దేవుని సెలవు అడిగాడు. అయ్యా, యోబు ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా ఏంటి? అతని చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, అతనికి కలిగిన సమస్తం చుట్టూ కంచె వేసి
నీవు అతనిని కాపాడుతున్నావు, అతనికి దీవెన కలుగు చేస్తున్నావు, అతడు చేయి పనిని అభివృద్ధి పరిచి అతని ఆస్తి దేశమంతా విస్తరించేలా చేశావు. మరి ఇది చాలదా యోబుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి? ఒక్కసారి అతని చుట్టూ ఉన్న నీ కంచె తీసివేసి నీవు అతనిని మొత్తు, నీ ముఖం ఎదుటి అతడు నిన్ను దూషించకపోతే నేను చూస్తాను అని సవాల్ చేస్తాడు. సాతాను సవాల్ని దేవుడు అంగీకరించి సాతానుతో అంటాడు, ఇదిగో అతడు సమస్తము నీ వశములో ఉన్నాయి, కానీ అతని ప్రాణమును మాత్రం నీవు ముట్టవద్దు అని చెబుతాడు దేవుడు. చెప్పండి, ఏం ముట్టొద్దు అన్నాడు? అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు. అతనికి కలిగిన సమస్తం నీ వశములో ఉంది, సమస్తాన్ని నువ్వు ముట్టుకో, కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు అంటే సాతానుడు ఆయన సన్నిధి నుంచి వెళ్ళిపోయి వాడు చేసిన పని ఏంటి? అతని పిల్లలను ముట్టాడు, అతని ఆస్తిని ముట్టాడు, సమస్తమును ముట్టాడు, కానీ యోబు ప్రాణాన్ని మాత్రం ముట్టలేదు. దేవుని సెలవు లేకుండా యోబు ప్రాణం మీద దాడి చేయడం వాడి వల్ల కాదు. ఒక విశ్వాసి దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటే సాతాను దేవుని సెలవు లేకుండా నీ మీదకి వచ్చి దాడి చేయడం వాడి వల్ల కాదు. ఒకవేళ దేవుని అనుమతితో వచ్చిన, దేవుడు అనుమతించిన దాన్ని అంతకంటే ఎక్కువగా నిన్ను శోధించలేడు వాడు. ఎందుకంటే నీవు సహింపగలిగినంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను శోధింపబడనీయడు. ఇలా చేయడంలో నమ్మదగిన దేవుడు. సాతానుతో చెప్తాడు, సాతానా, నేను ఆజ్ఞాపించినంత వరకే నా విశ్వాసిని నీవు శోధించాలి, నేను ఆజ్ఞాపించినంత వరకే అతనిని నీవు ముట్టాలి, నేను ఆజ్ఞాపించినంత వరకే నీ శక్తిని నువ్వు ప్రయోగించాలి. భక్తులను బాధ పెట్టడంలో వాడి శక్తి పరిమితి గలది అని ఇటీవలే ప్రసంగంలో మనం నేర్చుకున్నాం. వాడి శక్తి అపరిమితంగా విశ్వాసుల మీద చూపించలేడు, పరిమితంగా మాత్రమే చూపిస్తాడు. అలా నమ్మదగిన దేవుడు నీ తరపున పని చేస్తాడండి. నమ్మదగిన దేవుడు సాతానును గద్దిస్తాడు. నీవు సహింపగలిగినంతకంటే ఎక్కువగా నిన్ను శోధింపబడనీయడు. నీవు ఎంతవరకు సహించగలుగుతావో అంతవరకు నిన్ను శోధనకు దేవుడు వదిలిపెడతాడు, పరీక్షకు దేవుడు వదిలిపెడతాడు. అంతవరకు పరీక్షించబడతావు. నీవు ఇంకా తట్టుకోగలుగుతున్నావు అంటే నీవు దానిని తట్టుకోగలిగిన స్థాయిలో ఉన్నావు కాబట్టి ఆ శ్రమను దేవుడు అనుమతించాడు. దేవుడు అనుమతించినదైతే నీవు సహింపగలిగినంతకంటే ఎక్కువగా నీ మీదకి రానివ్వడు. దేవుని అనుమతి లేకుండా నీవే అనుమతించావనుకో, నీవే సాతానికి అనుమతినిచ్చి సాతానికి ఆహ్వానం పలికి నీ అంతటా నీవుగా వాడిని ఆహ్వానించావనుకో, అది అపరిమితంగా ఉంటుంది. నీవు సహించగలిగినంత కంటే ఎక్కువగా శోధన నీ మీదకు వచ్చేస్తుంది. నీవు భరించలేవు, నీవు తట్టుకోలేవు, నీవు ఓర్పు కలిగి ఉండలేవు, నీవు సహించలేవు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, నీకు శోధన కలిగినప్పుడు దేవుడు నిన్ను శోధిస్తున్నాడని నీవు అనకూడదట. సాతానే నిన్ను శోధిస్తాడు. కానీ దేవుని పని ఏమిటి అంటే నీవు సహింపగలిగినంత కంటే ఎక్కువగా నిన్ను శోధింపబడనీయడు. అలా చెయ్యడంలో దేవుడు నమ్మదగినవాడు. సాతానుకు దేవుడు ఆజ్ఞాపించి నీవు ఎంతవరకు సహించగలవో అంతవరకే సాతానుకు అనుమతిస్తాడు దేవుడు పరీక్షించడానికి. రెండవది, నీవు సహించగలుగుటకు శోధనలో నుండి తప్పించుకుని మార్గమును కూడా దేవుడు ఏర్పరిచేశాడట. చెప్పండి, ఎంత నమ్మదగిన దేవుడు అంటే ఎప్పుడు నీకు శోధన కలుగుతుందో అప్పుడే శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పరిచేశాడు. నీవు ఆ మార్గము గుండా బయటికి రావడమే ఆలస్యం. కాబట్టి దేవుడు నిన్ను శోధనకు అప్పగించి శోధనలో చనిపోయేటట్లు చేయడు, శోధనలో కృంగిపోయేటట్లు చేయడు, శోధనలో నలిగిపోయేటట్లుగా నీవు తట్టుకోలేనంత వేదనతో గురి అయ్యేటట్లుగా దేవుడు ఎప్పుడు శోధింపబడనీయడు. అలా దేవుడు నిన్ను శోధింపబడనీయకుండా చేయడంలో నమ్మదగిన దేవుడు ఆయన. కాబట్టి నీ మీదకి వచ్చే ఏ పరీక్ష అయినా నువ్వు ఎంతవరకు తట్టుకోగలుగుతావో అంతవరకే దేవుడు నిన్ను నివ్వనిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా విందాం. నీవు ఇప్పుడు పరీక్షించబడుతున్నావు, కొట్టబడుతున్నావు,
నీవు శోధనకు గురి అవుతున్నావు అంటే నీవు పరీక్షలో ఉన్నావు, నీవు ఇంకా సహింపగలవు కాబట్టే ఆయన అనుమతించాడు అని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు దేవుడు శోధనలను పరీక్షలను అనుమతిస్తాడు అని అంటే మనము సువర్ణముగా చేయబడాలి. చెప్పండి ఎలాగంట? సువర్ణము అంటే కల్మషం తీసివేయబడినటువంటి, మస్టును తీసివేయబడిన బంగారాన్ని సువర్ణం అంటారు. మొత్తం మస్టు అంతా తీసివేయబడినది బంగారం ఉందే, అది సువర్ణం. దానితో బంగారపు వస్తువులు తయారు చేస్తారు. అలా దేవుని సాధనగా నువ్వు చేయబడినట్లు ఉపయోగపడాలి అంటే, శుద్ధ సువర్ణంగా నువ్వు చేయబడాలి అంటే నీవు పరీక్షించబడడం అవసరం. అగ్ని వంటి ఈ శ్రమలలో నీ విశ్వాసము పరీక్షకు నిలిచి ఉండడం చాలా అవసరం. అగ్ని వంటి శ్రమల చేత నీవు పరీక్షించబడుతున్నప్పుడు నేను సహించలేనంతకంటే ఎక్కువగా దేవుడు నన్ను అగ్ని పరీక్షకు గురి చేస్తాడేమో అని భయపడని అవసరం లేదు. ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. నీవు సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధన పరీక్ష నీ మీదకి రానివ్వడు. గమనించండి ఈ మాట. అంతకంటే ఎక్కువగా నిన్ను పరీక్షకు లోను కానివ్వడు. అంతకంటే ఎక్కువగా నిన్ను పరీక్షించబడనివ్వడు. అంతకంటే ఎక్కువగా నువ్వు పరీక్షించబడితే నీవు అందులో మాడి మసైపోతావు. నీవు పూర్తిగా నీ రూపాన్ని కోల్పోతావు, నీ విశ్వాసాన్ని కోల్పోతావు, నీ భక్తిని కోల్పోతావు. అది దేవునికి తెలుసు. ఒక బంగారం అగ్నిలో ఎంతవరకు కాల్చబడుతుంది అంటే ఆ కాల్చేవాని ముఖము అందులో స్పష్టంగా కనబడేంత వరకు కాలుస్తాడంట. దాంట్లో చెప్పండి ఎంతవరకు అంట? ఆ కాల్చబడుతున్న బంగారంలో తన ముఖం అద్దంలో కనబడినట్లు స్పష్టంగా కనబడేంత వరకు చక్కగా కాలుస్తాడట. అతని ముఖం చక్కగా కనబడుతుంది అంటే బంగారం చక్కగా కాల్చబడింది, దానిలో మడ్డి అంతా దిగిపోయింది అని అర్థం. అప్పుడు దానిని అగ్నిలో నుంచి బయటికి తీసేస్తాడు. అలాగూ దేవుడు నిన్ను పరీక్షకు గురి చేస్తున్నప్పుడు ఆయన రూపం నీలో కనబడేంత వరకు నిన్ను పరీక్షకు గురి చేస్తాడు. చెప్పండి, ఆయన రూపం నీలో కనబడే వరకు, ఆయన పోలిక, ఆయన స్వరూపం ఆ పరీక్ష ద్వారా నీలో కనబడేంత వరకు ఆయన ఆ పరీక్షను నీకు అనుమతిస్తాడు. ఆయన రూపం నీలో కనబడిన తరువాత ఆ పరీక్షను దేవుడు రద్దు చేస్తాడు. ఆ పరీక్షలో నుంచి నిన్ను బయటకు తెచ్చేస్తాడు. ఆ పరీక్ష కలిగినప్పుడే నీకు మార్గాన్ని ఏర్పరిచాడు కదా, ఆ మార్గాన్ని నీ కళ్ళ ముందు తెచ్చి పెడతాడు. అప్పుడు ఆ మార్గం గుండా నీవు బయటికి వచ్చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనము దేవుని సన్నిధిలో దేవుని సహాయము చేత దేవుని కరుణా కటాక్షములు కలిగి ఉన్నట్లుగా, మనము దేవుని యొక్క విశ్వాసంలో ఎదుగునట్లుగా, ఆ నమ్మదగిన దేవుడు మనలను కాపాడుతూ ఉండగా ఆయన కాపుదలలోనే ఉంటూ నీవు తట్టుకునే అంత వరకు పరీక్షకు నిలిచి ఉండాలి. నీ విశ్వాసము పరీక్షకు నిలిచి ఉండాలి. ఆ శోధనలో నీ విశ్వాసం తప్పిపోకూడదు. సందేహం నీలో కలగకూడదు, అనుమానం నీలో కలగకూడదు, అవిశ్వాసము అల్ప విశ్వాసము నీలో కలగకూడదు. ఈ పరీక్ష దేవుని సెలవు చొప్పునే వచ్చింది అని ఆ పరీక్షలో దేవా నా విశ్వాసాన్ని నేను కాపాడుకునే కృపను దయచేయండి దేవా అంటూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ నీవు దానిని తట్టుకోవాలి, నీవు దానిని ఓర్చుకోవాలి, సహించాలి. నీవు సహిస్తూ ఉండగా ఎంతవరకు నేను సహిస్తుంటే అంత శ్రమ వచ్చేస్తుంది, ఎంతవరకు సహించగలను అని అనుకోవద్దు. నీవు సహించగలిగినంతకంటే ఎక్కువగా పరీక్షకు నిన్ను దేవుడు గురి చెయ్యడు. నీవు ఎంతవరకు తట్టుకోగలవో అంతవరకే. నీవు ఎక్కువ తట్టుకోగలిగితే ఎక్కువ పరీక్షకు దేవుడు నిన్ను గురి చేస్తాడు. ఆ ఎక్కువ పరీక్షను నువ్వు తట్టుకోగలగాలి. ఆ ఎక్కువ పరీక్షలో ప్రభువునందు విశ్వాసాన్ని కాపాడుకోగలగాలి. ఆ ఎక్కువ పరీక్షలో పొందిన రక్షణను కాపాడుకోగలగాలి. ఆ ఎక్కువ పరీక్షలో పొందిన పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ కొనసాగాలి. ఆ ఎక్కువ పరీక్షలో ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ ముందుకు కొనసాగాలి. ఆ ఎక్కువ పరీక్షలో నీ విశ్వాసము చక్కగా నిలబడినదై ప్రభువు మీద ఆనుకునేదై ఉండాలి. అలా
నీవు తట్టుకోగలిగితే, నీవు తట్టుకునే అంత వరకే నేను పరీక్షకు గురి చేసి, నీవు తట్టుకోలేనప్పుడు నీకు మార్గం ఏర్పరిచి బయటికి తెచ్చేయడంలో ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి 4 విషయాలు ఇప్పటి వరకు ధ్యానం చేసుకున్నాం. 1, పాపాలను క్షమించి పవిత్రీకరించడంలో నమ్మదగిన దేవుడు. 2, పొందిన పరిశుద్ధతను సంపూర్తి చేయడంలో నమ్మదగిన దేవుడు. 3వది, ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపరిచి దుష్టత్వం నుండి, దుష్టుని నుండి కాపాడడంలో నమ్మదగిన దేవుడు. 4వది, సహింపగలిగినంత కంటే ఎక్కువ పరీక్షకు గురి కానివ్వకుండా మనలను కాపాడడంలో నమ్మదగిన దేవుడు ఆయన. 5వది చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడు ననియు ఉంది. చూడండి, నమ్మదగిన దేవుడు ఈయన. నమ్మదగిన దేవుడనియు అంటే దేనిలో? తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు గైకొని వారికి తన నిబంధనను స్థిరపరచడంలో, 1000 తరాల వరకు వారికి కృప చూపడంలో నమ్మదగిన దేవుడు. ఎవరు ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటారో? దేవుని ప్రేమించాలి. చెప్పండి, ఏం చేయాలంట? దేవుని ప్రేమించుట అంటే దాని జవాబు ఇక్కడే ఉంది, ఆజ్ఞలు అనుసరించడం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తాడు 3 మార్లు, ఒకడు నన్ను ప్రేమించినడలా అతడు నా ఆజ్ఞలు గైకుంటాడు అని. ఆ రెండింటి సమాధానం ఇందులోనే ఉంది. ఒకడు నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొని ఎడల, తనను ప్రేమించు వారి విషయంలో దేవుడు, తన ఆజ్ఞలు గైకొని వారి విషయంలో దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తాడు. ఏమిటి ఆయన నిబంధన? ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం చూద్దాం, చూడండి. ఆదికాండం 17:7, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనయ్యుండునట్లు, నాకును నీకును నీ తరువాతి తరముల వారికి నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. చూడండి, నీకును తర్వాత నీ తరువాత నీ సంతానమునకును దేవుడనయ్యుండునట్లు. చూడండి, దేవుడనయ్యుండునట్లు అంటే అబ్రహాము తరువాత తరాల వారికి ఆయన దేవుడుగా ఉన్నట్లు, వారు ఆయన ప్రజలుగా ఉన్నట్లు దేవుడు వారితో చేసిన నిబంధన. నీవు నా ఆజ్ఞలు అనుసరించి నడిస్తే నేను నీ దేవుడనై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు అన్నది నిబంధన. ఇప్పుడు ఆయన నిబంధనను స్థిరపరచువాడు అని అంటే తరతరాలకు వారికి దేవుడుగా ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తనను ప్రేమించి తన ఆజ్ఞలు గైకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడు అంటే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని వారికి తరతరాలకు ఆయనే దేవుడుగా, వారు ఆయన ప్రజలుగా ఉండునట్లు ఆయన నిబంధనను స్థిరపరుస్తాడు. ఆయన తరతరాలకు వారి దేవుడుగా, తరతరాలకు ఆయన ప్రజలుగా వారు ఉండునట్లు ఆయన నిబంధనను స్థిరపరుస్తాడు. 1000 తరాల వరకు కృప చూపుతాడట. చెప్పండి, ఏం చూపుతాడు? 1000 తరాల వరకు కృప చూపువాడు. 1000 తరాల వరకు, 1, 2, 3, 4 తరాలు కాదు. తండ్రుల దోషమును 3, 4 తరాల వరకు పిల్లల ఒడిలో పోస్తానన్నాడు ఆయన. తండ్రుల దోషం 4 తరాల వరకు వెళుతుందంట. కానీ తండ్రులు దేవునికి లోబడితే మాత్రం దేవుని దయ, చెప్పండి, దేవుని కృప 1000 తరాల వరకు వెంబడిస్తుందట. ఎన్ని తరాల వరకు? చెప్పండి అందరూ కూడా. 1000 తరాల వరకు. 1, 2 జనరేషన్స్ కాదు, 1000 జనరేషన్స్. 1000 తరాల వరకు కృప చూపువాడు ఆయన. ఆయన కృప చూపితే కలిగే ప్రయోజనాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అనర్హులుగా ఎంచబడుతున్న వారు అర్హులుగా ఎంచబడతారు. దేవుని కృప వారి మీద ఉంటే దేవుని దీవెనకు వారు అనర్హులైనప్పటికీ అర్హులుగా ఎంచబడతారు. దేవుని దయకు వారు అనర్హులైనప్పటికీ అర్హులుగా ఎంచబడతారు. దేవుని సహాయం కలగటానికి అనర్హులుగా ఎంచబడినప్పటికీ అర్హులుగా ఎంచబడతారు. దేవుని కృప అనర్హులను అర్హులుగా ఎంచుతుంది. దేవుని కృప యొక్క ప్రత్యేకత అదే.
దేవుని కృప వారికి కలిగితే 2 ప్రయోజనాలు కలుగుతాయి. ఏమిటి అని అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృప వలననే కృప చేతనే రక్షించబడ్డారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెప్పండి, విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు అంటే కృప ఎవరికి అనుగ్రహించబడితే వారు పాపముల నుంచి విడిపించబడి రక్షించబడతారు. 1000 తరాల వరకు కృప చూపు వాడను అంటే 1000 తరాల వరకు నశించిపోకుండా వారిని రక్షిస్తాను అని అభయం ఇస్తున్నాడు ఆయన. వారు పాపములోనే నశించిపోకుండా, పాపముతోనే చనిపోకుండా, వారు పాపము నుంచి విడుదల పొంది రక్షణ పొందినట్లుగా నా కృపను వారికి 1000 తరాల వరకు చూపుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. రెండవది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనము కనికరించబడి సమయోచిత సహాయము కొరకు కృప పొందునట్లు. చాలు, ఇక్కడ కృప పొందితే సమయోచిత సహాయము కలుగుతుంది అని దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, మనము కనికరించబడి సమయోచిత సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదా అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కృప కలిగితే ఇక్కడ సమయోచిత సహాయం కలుగుతుందట. చెప్పండి, ఏం కలుగుతుంది? సమయోచిత సహాయం. వారు ఆపదలో ఉన్నారు, సమయానికి తగినటువంటి సహాయం వారికి ఆపదలో కలుగుతుంది కృప చూపబడినప్పుడు. వారు అక్కర్లో ఉన్నారు, సమయోచిత సహాయం వారికి కలుగుతుంది కృప వారికి చూపబడినప్పుడు. వారు అప్పులలో ఉన్నారు, సమయోచిత సహాయం కలుగుతుంది వారి మీదకి కృప చూపబడినప్పుడు. వారు యుద్ధంలో పోరాటంలో ఉన్నారు, సమయోచిత సహాయం కలుగుతుంది వారికి కృప చూపబడినప్పుడు. కాబట్టి జాగ్రత్తగా విందాం. థ్యాంక్ యూ. కృప చూపబడినప్పుడు సమయోచిత సహాయం కలుగుతుంది. చెప్పండి, కృప చూపబడినప్పుడు. మూడవదిగా కృప చూపబడినప్పుడు దేవుని కృపావరాలు కూడా లభ్యమవుతాయి. కృప చూపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి వస్తాడు, వారికి కృపావరాలు ఆత్మవరాలు అనుగ్రహించబడతాయి. కాబట్టి కృప నిన్ను ఎన్నికయ్యేలా చేస్తుంది, కృప నిన్ను రక్షించేలా చేస్తుంది, కృప నీకు సహాయం కలిగేలా చేస్తుంది, కృప నీకు వరాలు కలిగేలా చేస్తుంది. ఇలాంటి కృప 1000 తరాల వరకు దేవుడు చూపుతాడు. అలా చేయడంలో నమ్మదగిన దేవుడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఎవరి విషయంలో? తనను ప్రేమించి తన ఆజ్ఞలు గైకొను వారి విషయంలో. చెప్పండి, ఎవరి విషయంలో? తనను ప్రేమించి తన ఆజ్ఞలు గైకొను వారి విషయంలో. ఆయన నిబంధనను స్థిరపరచడంలో నమ్మదగిన దేవుడు, 1000 తరాల వరకు కరుణించడంలో నమ్మదగిన దేవుడు. ఆయన నిబంధన స్థిరపరచడం అంటే అన్ని తరాల వరకు ఆయన వారి దేవుడుగా, వారు ఆయన ప్రజలుగా ఉండేటట్లు నిబంధనను స్థిరపరుస్తాడు. తర్వాత వారికి కృప కలిగేలా దేవుడు కరుణిస్తాడు 1000 తరాల వరకు. కృప కలిగితే కలిగే ప్రయోజనాలు ఇప్పుడే మనం నేర్చుకున్నాం. ఇలా మనము కూడా దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల మన విషయంలో కూడా ఆయన నిబంధనను స్థిరపరిచి మన పిల్లల తరాలను 1000 తరాల వరకు కృప చూపుతాడు. కృప చూపడంలో నమ్మదగిన దేవుడు ఆయన. ఏ తరాన్ని విడిచిపెట్టడు. మనం ఉండం, తరం వెంబడి తరం మనం ఉంటామా? ఉండం. మన తరములో మనం ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. మన తర్వాత వచ్చే సంతానము, వారి సంతానము, వారి సంతానం, ఇలా తరతరాలు గడుస్తూ ఉంటే దేవుని కృప వారిని 1000 తరాల వరకు వెంటాడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా చేయడంలో ఆయన నమ్మదగిన దేవుడు. అర్థమవుతుందండి? తనను ప్రేమించి ఆయన ఆజ్ఞలో గైకొని వారి విషయంలో నిబంధన స్థిరపరచడంలో 1000 తరాల వరకు కృప చూపడంలో ఆయన నమ్మదగిన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పటికీ 5 విషయాలు చెప్పాను. 6వ విషయం కూడా చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఏ సహవాసానికి పిలిచాడట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచాడు.
మనలను ఎక్కడికి పిలిచాడు ఆయన? తన కుమారుని సహవాసానికి. చెప్పండి, ఎక్కడికి? తన కుమారునితో సహవాసానికి. అంటే అంతకుముందు మన సహవాసం ఆయనతో కానీ, ఆయన కుమారునితో కానీ, పరిశుద్ధాత్మునితో కానీ లేదు. మన సహవాసం పాపంతో, మన సహవాసం దుష్టునితో, మన సహవాసం దుష్టులతో, మన సహవాసం ఈ లోకముతో. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనలను దేవుడు తన కుమారుని సహవాసానికి పిలిచాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దీని గురించి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుతున్నాను చూడండి. జీవమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది ఉంటిమో, ఏది కనులారా చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది అని ఇక్కడ చెబుతుంది. చూడండి, ఇక్కడ తండ్రిని యేసుక్రీస్తును వేరు వ్యక్తులుగా పరిచయం చేస్తున్నాడు యోహాను. కానీ వారిద్దరూ ఎంత ఏకమంటే ఆ ఇద్దరిలో ఏ ఒక్కరితో సహవాసం చేసినా వేరే వ్యక్తితో సహవాసం చేసినట్లుగానే పరిగణించబడుతుంది. అంటే ఇక్కడ మేము నిదానించి దేనిని కనుగొంటిమో, దేనిని తాకి కనుగొంటిమో, చూచి కనుగొంటిమో, విని కనుగొంటిమో దానినే మీకు తెలియజేస్తున్నాము. మాతో కూడా మీకును ఆయనతో సహవాసము కలుగునట్లు. చూడండి, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. దేనిని తాకి, దేనిని విని, దేనిని కన్నులారా చూచి కనుగొంటిమో దానినే మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు అనుగ్రహించబడిన నిత్య జీవమును మేము చూచి అని అంటాడు. ఎవరు ఆ నిత్య జీవము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. పరలోకము నుంచి నిత్య జీవముగా ఆయన అనుగ్రహించబడ్డాడు. ఆయనను చూచాము, ఆయన మాటలు విన్నాము, ఆయనను తాకి కనుగొన్నాము. దానినే మీకు తెలియజేస్తున్నాము. ఆయనతో మాకు సహవాసం కలిగింది, మాతో పాటు మీకును సహవాసం కలుగునట్లు అని అంటాడు. చూడండి, యేసు ప్రభువును గూర్చి విన్నప్పుడు ఆయనను అంగీకరిస్తే ఆయనతో సహవాసం ఏర్పడుతుంది. చెప్పండి, ఆయనతో ఏం ఏర్పడుతుంది? సహవాసం. ఆయనతో సహవాసం అని అంటే ఆయన ఆనందంలో మనం పాలిభాగస్తులు అవడం, ఆయన శాంతిలో మనం పాలిభాగస్తులు అవడం, ఆయన తలంపులలో మనం పాలిభాగస్తులు అవడం, భూమి మీద ఆయన పనిలో మనం పాలిభాగస్తులు అవడం. ఇది ఆయనతో సహవాసం అంటే. చెప్పండి, ఆయనతో సహవాసం అంటే ఏంటంట? ఆయన ఆనందంలో పాలిభాగస్తులం, ఆయన శాంతిలో పాలిభాగస్తులం, ఆయన తలంపులలో పాలిభాగస్తులం, భూమి మీద ఆయన పనిలో పాలిభాగస్తులం. భూమి మీద ఆయన పని అంటే దేవుని రాజ్యమును కట్టే పనిలో, ఎదుటి వారికి సువార్తను ప్రకటించి యేసు ప్రభు దేవుడని, ఆయన పాపుల రక్షకుడని, ఆయన దగ్గర మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ఆయన ఉచితంగా రక్షణ ఇస్తాడు అని ఆయనను గూర్చి బోధించి ఆయనను నమ్ముకునేటట్లుగా చేయడంలో, ఈ భూమి మీద ఆయన పనిలో మనము భాగస్థులమైతే ఆయనతో సహవాసములో కలిగిన వారమే. చెప్పండి, ఆయనతో సహవాసం కలిగిన వారమే. ఆయనతో సహవాసం కలిగిన వారే ఆయన రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా ఉంటారు. ఆయన సన్నిధికి అనేకులను నడిపిస్తారు, అనేకులకు ఆయన సువార్తను ప్రకటిస్తారు, అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తారు. వీరెవరు అంటే ఆయనతో సహవాసంలో ఉన్నవారు. కాబట్టి ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసానికి దేవుడు మనలను పిలిచాడు. ఆ సహవాసంలో నిలబెట్టడంలో ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇప్పటికీ 6 విషయాలు మనం ధ్యానం చేశాం. ఎన్ని విషయాలు? 6 విషయాలు. ఏంటి 6 విషయాలు? 1,
మన పాపములను క్షమించి పవిత్రులుగా చేయడంలో నమ్మదగిన వాడు. రెండవది, ఆయన అనుగ్రహించిన పరిశుద్ధతను సంపూర్తి చేయడంలో, ఆయన రాకడ వరకు కాపాడడంలో నమ్మదగిన వాడు. మూడవది, ఆయన ఆధ్యాత్మిక జీవితంలో మనలను స్థిరపరిచి దుష్టత్వము నుండి దుష్టుల నుండి కాపాడడంలో నమ్మదగిన వాడు. నాలుగవది, మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయక కాపాడడంలో నమ్మదగిన వాడు. ఐదవది, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొన్న వారి విషయంలో నిబంధనను స్థిరపరిచి 1000 తరాల వరకు కృప చూపడంలో నమ్మదగిన వాడు. ఆరవది, తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చూడండి, ఇలాంటి దేవుడు మనకున్నాడు. ఇంకొకటి మనము గమనించాలి అంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. చూడండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. చెప్పండి, ఎవరు నమ్మదగిన దేవుడు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నీ ఇంటిని దీవిస్తానని నీకు అభయం ఇస్తూ వాగ్దానం చేశాడే, నీకు ఆశీర్వాదం ఇస్తానని వాగ్దానం చేశాడే, ఈ సంవత్సరంలో నిన్ను చేయి పట్టుకుని నడుపుతానని వాగ్దానం చేశాడే, తన వాక్య వాగ్దానాలు ఎన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడో ఆ వాగ్దానాలు చేసిన దేవుడు ఆ వాగ్దానాలను నెరవేర్చడంలో నమ్మదగిన వాడు. చెప్పండి, వాగ్దానాలను నెరవేర్చడంలో నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందాం. నిరీక్షణ ఏమిటి? మనం చనిపోయినను ఆయన తిరిగి వచ్చి మనలను తిరిగి లేపుతాడు అనేదే మన నిరీక్షణ. చెప్పండి, మన నిరీక్షణ ఏంటి? మనం చనిపోయినను ఆయన తిరిగి వచ్చి మనలను తిరిగి లేపుతాడు, ఆయనతో పాటు వెంట పెట్టుకుని పరలోకం తీసుకువెళతాడు అనేదే మన నిరీక్షణ. ఆ నిరీక్షణను గురించి ప్రభు దగ్గర ఏదైతే ఒప్పుకున్నామో ఆ ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందాం. అంటే పరలోకం చేరే వరకు ఆయన నిన్ను చెయ్యి విడువనన్నాడు. పరలోకం ఆయనతో పాటు వెళతానని, పరలోకానికి నువ్వు సిద్ధపడతానని, ఆయన రాకడ వరకు నువ్వు సిద్ధపడతానని, ఎదురు చూస్తానని ఏ ప్రమాణం అయితే చేసి నువ్వు ఒప్పుకున్నావో ఆ ప్రమాణాలన్నింటినీ నువ్వు నిశ్చలంగా పట్టుకోవాలి. నిరీక్షణను ఫలింప చేసే రోజు దేవుడు ఒక రోజు తీసుకొస్తాడు. ఆ నిరీక్షణ ఫలించే రోజు ఒక రోజు వస్తుంది. దాని నిమిత్తమై వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, నా తండ్రి ఇంటికి వెళ్ళి మీ కోసం నివాసమును సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరల వచ్చి మిమ్మల్ని తీసుకుపోదునని వాగ్దానం చేశాడే. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన రాకడకై నిరీక్షణతో ఎదురు చూస్తానని ఒప్పుకున్న నీవు ఆ నిరీక్షణ కోసం ఒప్పుకున్న దానిని నిశ్చలంగా పట్టుకోవాలి. ఖచ్చితంగా నీవు నిరీక్షణతో ఆయన కోసం ఎదురు చూడాలి. నిరీక్షణను విడిచిపెట్టకూడదు. మన మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ఆఖరి వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ 3 నిలుచును, ఇందులో శ్రేష్టమైనది ప్రేమయే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 3 నిలిచేవి ఏమిటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. నిరీక్షణ నిలిచిపోయేది. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనము నిరీక్షణ విషయమే ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. చేసిన వాగ్దానాన్ని నమ్మకంగా నెరవేరుస్తాడు ఆయన. రాకడ వాగ్దానమైన నీ జీవితంలో తాత్కాలికంగా ఆశీర్వాదం కోసం చేసిన వాగ్దానాలైనా ఏవైనా సరే నెరవేర్చడంలో నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి నిరీక్షణ విషయమై ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాం. వాగ్దానాన్ని నెరవేర్చడంలో నమ్మదగిన దేవుడు. ఏ వాగ్దానం ఆయన వాగ్దానం నీకున్నదో నువ్వు గుర్తు చేసుకో. రోజు ప్రార్థనలో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర పెట్టు. దాని నిమిత్తమై నీవు నిరీక్షణను కాపాడుకుంటూ ఆయన కోసం ఎదురు చూస్తూ నిరీక్షణతో అలాగే ఉండు. నిరీక్షణతో ఏదో ఒప్పుకున్నావో ఒప్పుకున్న ప్రకారంగా ఆయనకు లోబడి బ్రతకటానికి నువ్వు సిద్ధపడు. ఖచ్చితంగా వాగ్దానం చేసిన దేవుడు దానిని నెరవేర్చడంలో నమ్మదగిన వాడుగా ఆయన ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 7వదిగా నమ్మదగిన దేవుడు. దేనికి వాగ్దానం చేసిన దేవుడు
నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఇలాంటి నమ్మదగిన దేవుని నమ్ముకుని మనం అందరం కూడా ఆయన నమ్మదగిన కృపలో చక్కగా సాగుదాం. దేవాది దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.